ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలం చెల్లును. తనను నమ్ముకొనిన వారిని మరణం నుండి రక్షించును. ప్రభు, నీకు సాటి దైవము వేరొక్కడు లేడు. నీవు చేసిన కార్యములను ఎవ్వరునూ చేయలేరు. మీరు మహానీయులవు. మీరు మాత్రమే మహత్తర కార్యములు చేయుదురు. మీరు మాత్రమే దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ శక్తితోనూ పితైన తండ్రి నీకు జీవం ఇచ్చి సదా ఎదగచేయు ప్రభువును ప్రేమింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. Love the Lord your God, the one who gives life, with all your heart, with all your soul, with all your mind, with all your strength. Hallelujah. 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 ఈరోజు మరొక్కసారి గొప్ప రోజు. మనము ప్రార్థన చేసుకోవటానికి ఎన్నో విషయములు ఉన్న రోజు. ఈరోజు లోకమంతటా కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఆడవాళ్ళను సత్కరిస్తూ ఈరోజు కోట్లాది మనుషులు, మానవులు ఈ రోజుని కొనియాడే రోజు. శ్రీసభలో మనం కూడా దేవుని బిడ్డ, దేవుని ప్రతి ఒక్క ఆడబిడ్డ కోసమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. ఈరోజు శుక్రవారం నాడు దివ్యవాక్కు ప్రభువు తిరు హృదయము. దివ్యవాక్కు ప్రభువు దివ్య హృదయంని కూడా లోకమంతటా కోట్లాది మనుషులు ఆరాధిస్తూ తన కుటుంబాలను ఆ దివ్య హృదయానికి సమర్పించుకుంటారు. శ్రీసభలో పునీత యోహాను, సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ పండుగను కూడా కొనియాడే రోజు. ఇలా చూస్తే మనకు ఈరోజు మనం ప్రార్థన చేయటానికని ఎన్నో విషయములు ఉన్నాయి. ఈ తపస్కాలంలో అనంత శక్తి గల పితైన తండ్రి వైపు తిరగడానికి మరొక అవకాశం ఉన్న రోజు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ పితైన తండ్రి జీవమిచ్చి మనల్ని ఎదుగచేయు కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని, ఓ ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక మారు ప్రార్థన
చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొక్క మారు మనందరినీ ఇక్కడ ఏకత్రము చేసిన పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొక మారు మనము ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ కోసమని ప్రార్థించదము. ఈ దివ్య బలి పూజలో ఆన్లైన్లో కూడా పాల్గొనే వారి కోసమని ప్రార్థించదము. ప్రతి ఒక్క వీక్షకులు, ఎవ్రీ వ్యూవర్, ఒక్కొక్క వ్యూవర్ కోసమని ప్రార్థించదము. మన కుటుంబాల కోసమని ప్రార్థించదము. మన నలువైపులు ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. దేవుడు పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క ఆడబిడ్డ కోసమని ప్రార్థించదము. మన అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, బామమ్మ, అమ్మమ్మలు, వారందరి కోసమని మన జీవితంలో మనం ఎదగటానికి మనకు సహాయపడిన ప్రతి ఒక్క ఆడబిడ్డ కోసమని ప్రార్థించదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాలను బట్టి కూడా మనము ప్రార్థించదము. Let us pray for these special mass intentions of today. As we pray for various intentions, today is a great day for us to celebrate and pray this prayer of unity, this great prayer of unity in the Eucharistic celebration. Today is a very extraordinary day as all over the world we celebrate Women's Day. And as we celebrate Women's Day all over the world, all of humankind celebrates the Women's Day. We here from the Divine Word Retreat Center, Vijayaraj, would like to pray for every person, every lady to whom the Father has given life, very specially on this day, and ask for the grace that we show our respect for all of the women all through this year. Today, the church celebrates also the feast of St. John of God. Being Friday, thousands of families devote and dedicate the families to the Sacred Heart of Jesus. We remember and pray to the Sacred Heart of Jesus, asking the Sacred Heart to bless all of our families. So as we pray for all of these issues and intentions, we also pray for those who have offered up this Mass for particular needs. A Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's blessings and good health and deliverance from all problems to the families of Babu Rao Yamuni. And for good education of children, Mass offered by P. Babu Rao. For God's help, grace upon Gopu Hasini to write her junior inter exams well, Mass offered by her parents. For the departed soul of Nancy Maunika to rest in peace, Mass offered by the family. For salvation and bright future of children, Mass offered by Yallapu Lakshmi. For the success of the surgery of Yellamanchili Vivekananda,
Mass offered by the family. For the departed soul of Madanu Rayappa to rest in peace, Mass offered by Madanu Mary Rose Kumari, Saujanya, Rajani, and other family members. For the successful knee surgery of a family member and for complete healing, Mass offered by Ranjit Reddy family. For the departed soul of Chinnam Raja Vardhanudu to rest in peace, and for good health of C.H. Sukanya Harshavardhan, and for good vocation of Brother Hooper Vardhan to write exams well, and Thanksgiving Mass offered by family. For visa to the family of Karuna, and for good health of Father Balaraju, and for change of behavior and deliverance from all bad habits, and for good health and financial support, Mass offered by Mary Lakshmi. For good health of Sri Babu Jyoti, and for good health, job and marriage proposals for Swapnika, and for gift of children to Sweta Praveen, and for good studies, job and marriage of Sushmita, and for deliverance from court case, Mass offered by Swapnika. Thanksgiving Mass for gift of speech to grandchildren, and for salvation to son-in-law offered by D. Maryadas Kumari. For blessings, good health, protection upon children and their jobs, and blessings upon family, Mass offered by Rani. For good life partners, for Avila Teresa Isaac, Mass offered by Rajarapu Maria Rani. Thanksgiving Mass and blessings upon family, Mass offered by Anand Nirmala family. For knowledge, God's help to Medipalli Abhishek to write inter-second exams well, and Thanksgiving Mass offered by Tejo Mai. Thanksgiving Mass and for God's help to Suchandana to write her MTech exams well, Mass offered by Mary Margaret. Thanksgiving Mass for protecting Sunita Suresh Tuma from the dreadful accident, Mass offered by Sunita Tuma. Thanksgiving Mass for good jobs to Snigdha and Shamita Tuma, Mass offered by Sunita Tuma. Thanksgiving Mass for giving a new home in Atlanta of God's choice, Mass offered by Sunita Tuma. For good, well-planned marriage proposal of Snigdha, Mass offered by Sunita Tuma. For success, bright future and blessings upon Rohit and Inna Mary Shamala, Mass offered by Sunita Tuma. For God's protection upon family from all dangers and assistance of guardian angels around us in daily traveling, Mass offered by Sunita Tuma. Thanksgiving Mass for spiritual growth and for special intentions, for eternal peace to the departed souls of S. Slivareddy, K. Nirmala Jyoti, S. Rayapureddy, Mariamma, and relatives' souls and orphan souls, Mass offered by Shamala Annamma. Thanksgiving Mass and for good health of family members and for the special intentions, Mass offered by Dugimpudi Chinnappu Reddy and Nirmala family.
Thanksgiving Mass for the good health of family members, for special intentions and for good health and God's wisdom to Rohit Reddy, Mass offered by Annapu Reddy, Pradeep Reddy and Lourdes Mary family. Thanksgiving Mass and for good health of family members and for eternal peace to the departed souls of family members, Mass offered by Allam Lourdes Reddy and Shaurilamma family. Thanksgiving Mass and for the special intentions and for the good health and for God's blessings upon Son's family, Mass offered by Kandula Francis Reddy and Veronica family. For complete healing of G. Balaraju from right leg injury, Mass offered by Gannela Nirmala. For granddaughters of Marcelina John to write 10th class exams well, Mass offered by Mary Fatima. For the departed soul of Aaron John, Mass offered by Mary Fatima. For Renuka and Blaze to prepare well for exams, Mass offered by Mary Christina. For good health, wisdom and knowledge to the grandchildren, Mass offered by Mary Christina. Thanksgiving Mass offered by Anthony Sebastian for deliverance of Manoj from all addictions and bondages, Mass offered by the family. Today, once again, we pray for all of these special intentions as we pray for our various needs on this wonderful day, as we pray for so many different purposes. The Women's Day, the feast of St. John of God, dedication of the families to the Sacred Heart. So as we celebrate this Eucharist, we also pray and ask, as we adore the Father, we worship the Father and we bless the Father for giving us many things, great things in our life, great opportunities in our life. Hallelujah. 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 మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా. 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 మనకు నిత్య జీవము ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా. 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 మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా. 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 ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యుల మగుటకు మన మనసులను హృదయములను మన తండ్రి అయిన దేవునికి, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకొందాం. కాసేపు మౌనంగుండి మన తప్పులు తప్పిదములు పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకొందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొనుచు ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, దైవభక్తుడైన పునీత యోహానుకు జాలి హృదయమును ప్రసాదించి నిరుపేదలైన రోగులకు, మరి ముఖ్యముగా మానసిక రోగులకు సేవ చేయునట్లు ప్రేరేపించితిరి. అతని వలె మేము కూడా బాధలలో చిక్కుకొని అలమటించు వారికి సానుభూతితో సేవలు అందించునట్లును, పునీతుల సహవాసమును అనుభవించునట్లును కృపచూపుము. పిత అయిన తండ్రి ప్రభువా, మరొకసారి మేము మీ ఎదుట మా ప్రార్థనలను తీసుకొస్తున్నాము. ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తిని పొంది ఆపరమైన మీ వరప్రసాద సహాయముతో జీవముని ఇచ్చు మీ వాక్యపథములో పయనింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 10 వరకు. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపజాలడు, యుధాశ్రయములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వారికి జాలిచూపువాడవు నీవే. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్ల వలె దృఢముగా వెరుదునుందురు. వారికి క్రొత్త చిగుర్లు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబనోను దేవదారుల వలె పరిమళము వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబనోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగనుండు చెట్ల వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గల వారిందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గల వారు ఈ సంగతులు నర్థము చేసుకుందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 34 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చెనని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. మీ దేవుడైన ప్రభువుని మీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, మీరు యథార్థమును చెప్పితిరి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక్కడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మ శాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవ్వరును ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ పిత అయిన తండ్రి నీకు జీవమిచ్చి ఎదుగుదల ఇచ్చే ప్రభువును ప్రేమింపుడు. లవ్ ద లార్డ్ యువర్ గాడ్, the one who gives life, who gives you growth continuously with all your heart, with all your soul, with all your mind and with all your strength. Hallelujah, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. ప్రేమింపుడు, ప్రేమింపుడు, ప్రేమింపుడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపుడు. ప్రేమింపుడు, పూర్ణ ఆత్మతో ప్రేమింపుడు, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు. నీ పొరుగు వానిని ప్రేమింపుము, పూర్ణ హృదయముతో ప్రేమింపుము. నీవు దేవుడైన ప్రభువును ప్రేమింపుము. ఈ ప్రార్థననే బలిగా సమర్పింపుడు. ఎవ్వరును రక్షింపజాలరు. దిక్కులేని వారికి జాలి చూపువాడు, ప్రేమమయుడు ఒక్కడే. నా పిత అయిన తండ్రి ఒక్కడే. ఏ షరతు లేకుండా నన్ను దగ్గర తీసుకొని ప్రేమతో సత్కరించేది నా పిత అయిన తండ్రి ఒక్కడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దుష్టుల ద్రోహబుద్ధిని
కుదిర్చేది తండ్రి ఒక్కడే, పిత అయిన తండ్రి ఒక్కడే. నిండు హృదయముతో ప్రేమించేది పిత అయిన తండ్రి, ఆదరించేది పిత అయిన తండ్రి, దృఢముగా చేసేది, సుందరముగా చేసేది, ఫలింపచేసేది, నిజమైన ఖ్యాతి తెచ్చేది పిత అయిన తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమింపుడు, ప్రేమింపుడు, ప్రేమింపుడు. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. ప్రేమింపుడు అన్నా చెల్లెళ్లను ప్రేమింపుడు, అక్క తమ్ముళ్లను ప్రేమింపుడు. ప్రేమింపుడు, ప్రేమింపుడు. తల్లిదండ్రులను ప్రేమింపుడు, తాత ముత్తాతలను ప్రేమింపుడు, బామ్మ అమ్మమ్మలను ప్రేమింపుడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమింపుడు. మిమ్ము హింసించే వారిని ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించే వారిని ప్రేమింపుడు, మిమ్ము శిక్షించే వారిని ప్రేమింపుడు. మీ గురించి పట్టించుకోకుండా ఉండేవారిని ప్రేమింపుడు. మీకు గుర్తింపు ఇవ్వకుండా ఉండేవారిని ప్రేమింపుడు. మీ శత్రువులను ప్రేమింపుడు. మీకు అన్యాయం చేసేవారిని ప్రేమింపుడు. మీతో నున్న కోట్ల పితైన తండ్రి బిడ్డలను ప్రేమింపుడు. మీతో ఉన్న మీ కుటుంబమును ప్రేమింపుడు. మీతో ఉన్న మీ కుటుంబ సభ్యులను ప్రేమింపుడు. మీకు జీవము ఇస్తున్న పిత అయిన తండ్రిని ప్రేమింపుడు. మీకు జీవమిస్తున్న పిత అయిన తండ్రి పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కుని ప్రేమింపుడు. మీకు జీవమిస్తున్న పిత అయిన తండ్రి పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు తిరుహృదయముని, పవిత్ర హృదయముని ప్రేమింపుడు. మీకు జీవమిస్తున్న పిత అయిన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మను ప్రేమింపుడు. ప్రేమింపుము, ప్రేమింపుము. ప్రేమించుతూ ప్రేమ జీవిగా మారుము. విశ్వాస జీవిగా మారుము. నిరక్షిత జీవిగా మారుము. ఉద్ధారత్వ జీవిగా మారుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరొక్క మారు పితైన తండ్రిని ఆలకించుదాం. పితైన తండ్రి పరిశుద్ధ పవిత్ర దివ్యవాకుని ఆలకించుదాం. పితైన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మను ఆలకించుదాం. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను జ్ఞాపకం చేసుకుందాము. మన ఇరుగు పొరుగు వారు, మన నలువైపులో ఉన్న కుటుంబాల అవసరాలను జ్ఞాపకం చేసుకుందాము. మన కోరికలను, ఆశలను అన్నిటినీ పితైన తండ్రి యొద్దకు తీసుకొని వస్తాము. ఈరోజు మనం ప్రత్యేకంగా కోట్లాది దేవుని పితైన తండ్రి జీవం ఇచ్చిన కోట్లాది ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి కోసమని ప్రార్థించడము. ప్రత్యేకంగా మన కోసము ప్రార్థించే ఆడబిడ్డల కోసము, మనకు సహాయము చేసే బిడ్డల కోసమని, మనకు ఎదిగేటట్టు సహాయపడిన ఆడబిడ్డల కోసమని, మనల్ని నమ్మిన ఆడబిడ్డల కోసమని, మనకు పనిచేస్తున్న ఆడబిడ్డల కోసమని, మనకు ప్రేమించే ఆడబిడ్డల కోసమని, మనల్ని ఎదగటానికి సహాయపడే ఆడబిడ్డల కోసమని, ఈ లోకము ఎదగటానికి పడే ఆడబిడ్డల కోసమని, ఈ సంఘము సమాజము బాగుపడే
బాగుపడటానికి సహాయపడే ఆడపిల్ల కోసమని ప్రార్థించదము. అంతేకాకుండా మన కుటుంబాల కోసమని ఈరోజు దివ్య హృదయంకి మనం అర్పించుతుండగా మన కుటుంబాల కోసమని ప్రార్థించదము. యేసు ప్రభుని యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న మన అందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి లభించాలని మనమంతా ప్రార్థించదము. ఓ నిత్య జీవ ప్రదాత, పితైన తండ్రి, మేము ఏమి అడిగినను మీరు మా మనవిని ఆలకించుతారు. మా అందరినీ, మా సంతానమును, మా కుటుంబంలోని వృద్ధులను మీ పరిశుద్ధ హస్తముతో తాకి మీ కృపను హేరాళంగా కురిపించండి. మాకు మీ కనికరమును, శాంతిని, సమాధానమును, ఆయురారోగ్యములను, ప్రశాంత జీవితమును నొసగి నిత్య జీవమునకు పాత్రలుగా చేయమని ఓ ప్రభువా మా కుటుంబాలని దీవించండి స్వామి. అందరం కలిసి ఓ ప్రభువా మమ్ము మా కుటుంబాలను దీవించండి స్వామి. ఓ కృపామయుడా, పితయన తండ్రి, పని చేయువాడు భోజనమునకు అనర్హుడు అని పరిశుద్ధ వాక్యము ప్రబోధించుచున్నది. మేమంతా క్రమబద్ధమైన జీవితమును గడపవలెనని, జీవన ఉపాధికై కష్టపడి పని చేయవలెనని మీరు సువార్తలో చెప్పినట్లుగా మా కుటుంబ సభ్యులంతా సోమరులుగా ఉండక కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని, ఇతరులకు మేలు చేసే సుగుణాన్ని మాకు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా కుటుంబాలని దీవించండి స్వామి. అందరం కలిసి ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి స్వామి. ఓ దయామయుడా, పితైన తండ్రి, పవిత్ర జీవమును గడుపుమనియే దేవుని పిలుపును అనుసరించి భోగవాంఛలకు, చెడు తలంపులకు దూరంగా ఉంటూ పవిత్రులుగా పరస్పర ప్రేమతో ఇతరుల హక్కులను గౌరవిస్తూ దైవ సంకల్పన అనుసరము జీవించే భాగ్యాన్ని మా కుటుంబానికి, ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా కుటుంబాలని దీవించండి స్వామి. అందరం కలిసి ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి స్వామి. ఓ ప్రేమమయుడా, పితైన తండ్రి, క్రీస్తు నందలి విశ్వాసముచే మేమందరము నీతిమంతులు అగుచున్నాము. కావున మా విశ్వాసమును దృఢతరము దయచేయమని మిమ్ము దీన హృదయముతో అర్థించుచున్నాము. మేము బానిసలుగా కాక క్రీస్తు ప్రభుని యందు స్వాతంత్రము పొందిన బిడ్డలుగా మమ్ము నిరతము ఆదరించండి. మా దైనందిన జీవితంలో మానవులను సంతోషం పెట్టడం కాకుండా దేవుని ఆమోదముతో దేవుని సంతోషపెట్ట వరప్రసాద జీవితములతో మా అందరినీ దీవించమని ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి స్వామి. ఓ ప్రభువా మా కుటుంబాలని దీవించండి స్వామి. ఓ కరుణామయుడా, పితైన తండ్రి, కోట్లాది కుటుంబాల సమహరంగా
ఉన్న శ్రీసభను విశ్వాస బాటలో నడిపిస్తున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, పూల యాంథనీ కార్డినల్ గారిని, జయరావు పొలిమేరా మేత్రాసుని, కాపరిని, మా అందరికీ ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న విచారణ గురువులను విశ్వాసపు వెలుతురులో దీవించి నిండైన అంకిత భావముతో సువార్తను ప్రకటించుచు మనమందరినీ క్రీస్తు ప్రభుని చెంతకు నడిపించుటకు అవసరమైన పట్టుదలను, వివేకమును, విజ్ఞతను ప్రసాదించమని, ఓ ప్రభువా మమ్ము మా కుటుంబాలని దీవించండి స్వామి. ఓ ప్రభువా మమ్ము మా కుటుంబాలని దీవించండి స్వామి. ఇప్పుడు కాసేపు మౌనంగుండి మన వ్యక్తిగత అవసరాల కోసమని ప్రార్థించదము. మౌనంగా మన మనస్సుల్లోనే ప్రార్థించదము. సర్వశక్తిమంతుడగు ఓ దేవా, మీ విశ్వాసము మెచ్చదగినది, మీ కోరిక నెరవేరునుగాక అని మీరు కనిని ఆ స్త్రీని దీవించినట్లుగా ఈ కుటుంబం యొక్క విశ్వాసమును బట్టి ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను మీ దైవజ్ఞానముతో నింపి వారిని నూరంతలుగా ఫలించినట్లు మీ ఆత్మీయ దీవెనలను వారందరిపై వర్షధారగా కురిపించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలితమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడును గాక. ఈ ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమరస్యము. దీని ద్వారా మా మానస భాషను తగ్గించిన ప్రభు అయిన దేవత్వంలో మేమును భాగస్వాము అగుదుము కాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపు. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక.
ఓ ప్రభువా, అపరూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడుబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరిచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి ఆధ్యాత్మిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మరొకసారి ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయమున అద్భుత కార్యము ద్వారా ఇక్కడున్న సాధారణమైన అప్పము, ద్రాక్షారసము క్రీస్తు శరీరము, రక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధించుతారు. ఇటువంటి భక్తితో మనము కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని
మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. తండ్రి ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల యాంథనీ కార్డినల్ గారిని, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాము. ఆన్లైన్లో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వీక్షకులకని ప్రార్థిస్తున్నాము. మా వ్యూవర్స్ కోసం ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలందరినీ దీవించండి ప్రభువా. మీరు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా లోకమంతటా ఉన్న ప్రతి ఆడబిడ్డను దీవించు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మతో ఎదుగ చేయండి ప్రభువా. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థించుతున్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశంగా అర్పించిన వారి కోసం ప్రార్థిస్తున్నాము. ఈరోజు లోకమంతటా చనిపోయిన వారి కోసమని ప్రత్యేకంగా మా చుట్టుపక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. తండ్రి ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మీద దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మీద దయ చూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. దేవుని దివ్యవాక్కు అయిన ప్రభువు, పితైన తండ్రి దివ్యవాక్కు ప్రభు, పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు ప్రభు వీరే మనల్ని నిజమైన ప్రేమ బాటలో ఎదుగుచేయు ప్రభు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ
జనులారా ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. సైనికులలో ఒకడు అతని ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమతో ప్రజ్వలినట్లుగా చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరొకసారి ఈ దివ్య బలి పూజలో పాల్గొనిన ప్రతి ఒక్కరికి దివ్యవాక్కు ధ్యాన కేంద్రము విజయరాయ్ నుండి కృతజ్ఞతలు. మీ అందరి కోసమని మేము ప్రార్థించగా మాకు కూడా మీ ప్రార్థనలు ఎంతో అవసరము. ఇక్కడ మా దగ్గర ఉన్న టీం మెంబర్స్ ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇక్కడున్న ఫాదర్స్, సిస్టర్స్ ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ ధ్యాన కేంద్రము గొప్ప ఎదగజేయాలంటే ఫాదర్స్, సిస్టర్స్ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలి. దుష్ట శక్తులు, సైతాన్ శక్తుల వారు మా పైన చేసే దాడులని మేము తట్టుకోగలగాలి. మీ ప్రార్థనలు మాకెంతో అవసరము. ఈ ప్రాంగణం కూడా దేవుని సన్మనస్కులు, దేవదూతలుతోని నిండిపోవాలంటే మీ ప్రార్థనలు మాకెంతో అవసరము. మీ ప్రార్థన ద్వారానే ఈ ధ్యాన కేంద్రము ఎదగగలుగుతుంది. మీ ప్రార్థనలు కూడా మాకెంతో అవసరము. మీరు ప్రతిరోజు కూడా మా తరఫున ఒక చిన్న ప్రార్థన, తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి, యేసు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి. ప్రతిరోజు కూడా మాకు మా కేంద్రాని కోసమని ఈ ప్రార్థన ఒకసారైనా చేయండి. ప్రభు మీతో నుందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మన శరీరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశల కోసమని ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు విన్నవించుకొను మీ విశ్వాసాలను కటాక్షింపుము. మీ ఉదార స్వభావమును నమ్ముకొని వీరు మీ ప్రేమ ఫలములను ఎల్లడెల్లా వ్యాపింపజేయుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా